ఏనన్నా ప్రార్థన చేసుకుని మరి రాత్రికాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మరి రాత్రికాల సమయంలో జరగవలసినటువంటి కుటుంబ ప్రార్థనను మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ సాయంత్రకాల సమయంలో మరి ముందుగానే ఈ పరిచర్య చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన ఈ చక్కటి భాగ్యాన్ని బట్టి దేవుని నేను స్తుతిస్తూ మరి రాత్రికాల సమయంలో కృతజ్ఞత కూడుకున్నది కావున అందుకనే మరి దేవుడు ముందుగానే మరి ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి దేవుని నేను స్తుతిస్తూ మరి ఈ రాత్రికాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మోషబాబు ఏనా మోషబాబు ప్రార్థనతో నేటి ఈ రాత్రికాలపు కుటుంబ ప్రార్థనలో మనందరం ముందుకు వెళ్ళిపోదాం, ప్రార్థన చేసుకుందాం. మోషబాబు ప్రార్థన. మహాగణుడు మహానతుల ప్రేమ గల మా కడచను కృపగల మీ అపరమైన నామానికి వేలాది వందనాలు సూచనలు సోసాలు తెలుగుండం తెలియ ఈ ఉదయకాలం నుండి సాయంకాలం కుటుంబ ప్రార్థన చేయించడం మీద తెలియడి జ్ఞానాన్ని తండ్రి ఈ ఉదయకాలం యోపిరన్నం తండ్రి 23 అధ్యాయం తండ్రి మా మీద తెలియడి జ్ఞానం తండ్రి ఇంకా 4 తండ్రి యేసుక్రీస్తున్నాడు వేతం పడుతుంది రా. ఆమేన్. జై తల్లి ప్రార్థన. ప్రార్థన ఫలితం రోటరీగా తండ్రి వాక్యం జరుగుతుంది వాక్యం రాని సామి కుర్రలు వచ్చి రోటరీగా తండ్రి వాక్యం చదువుకుంటున్నా వాక్యాన్ని మేము కాకుండా తండ్రి మా వృత బలికిన రాసులు వచ్చి రోటరీగా తండ్రి యోగ గ్రంథం తండ్రి 23 వచ్చి చదువుకోతుంది తండ్రి మా మొన్న అత్త తీసిలా వచ్చి రోటరీగా తండ్రి వాక్యం చదువుకోతుంది మీద సత్యం సామర్థ్యాన్ని రోటరీగా తండ్రి ఇట్రీ కదా వద్దుకి సంఘ నుంచి ప్రార్థన చేస్తున్నాను తండ్రి వద్దుకి సంఘలతో మా సంఘ కాబట్టి దీవించాడు. అక్కడ వజ్రం పోయిస్తున్న బియ్యలరాజు అని కూడా దీవించాను. అక్కడ కాకుండా కానీ వైఎస్ఆర్ నగర్లో కూడా సంఘ కాబట్టి కూడా దీవించి అక్కడ పోయిస్తున్న బియ్యలరాజు అని కూడా దీవించాడు తండ్రి. ఈ రెండు సంఘాలను దీవించాను తండ్రి. ఇంకా రోగులు అందం ముట్టని కృష్ణ పరమ తండ్రి. ఆమేన్ తండ్రి. ఆమేన్ తండ్రి. రైట్, మంచిది నాయన. చిన్న ప్రార్థన చేసుకుని మరింత ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. మనం ప్రార్థన చేసుకుందాం. నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రేమగల తండ్రి, దయగల దేవ, మీ అపారమైన ప్రేమ కృతజ్ఞతల ప్రభావ తండ్రి, మధ్యాహ్న కాల సమయంలో నాయన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో పరిశుద్ధాత్మ ప్రేరణతో, పరిశుద్ధాత్మ శక్తితో, పరిశుద్ధాత్మ సహాయంతో నాయన తండ్రి యోబు గ్రంథము 23వ అధ్యాయాన్ని నేడు నాయన బైబిల్ పఠనంగా లేఖన భాగాల్ని చదవడానికి నేర్చుకోవడానికి సిద్ధపడుతుండగా మీ యొక్క ఆత్మశక్తిని మాకు అనుగ్రహించండి తండ్రి. అలాగే ప్రభా మరి యొక్క పరిచయని వీక్షిస్తున్నటువంటి ప్రియులైన పరిశుద్ధులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎంత కాలాన్ని సమయాన్ని హెచ్చించి ప్రభా మీ పరిచయని వీక్షిస్తున్నారు. రెట్టింపు నాయన కాలాలని, సమయాలని, దీవెనలను, ఆశీర్వాదాలను వారికి అనుగ్రహించండి. అలాగే ప్రభా యొక్క సమయం మా యొక్క స్థానిక సంఘాలు ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి ప్రియులైన కుటుంబాలను మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. 2 సంఘాలకి నాయకులుగా, అధికారులుగా, కాపరిగా, ఉపదేశకుడుగా, దైవసేవకులుగానైనా పరిచర్య జరిగిస్తున్నటువంటి మా ప్రియులు దైవజనులు వారి లావరాజు గారిని, వారి యొక్క సతీమణి గారిని, వారి యొక్క కుమార్తెను మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే వారికి ఇచ్చినటువంటి నాయన స్వాస్యాలను, అలాగే వారికి ఇచ్చినటువంటి చేతి పనులను మీరు ఆశీర్వదించండి. అలాగేనైనా వారికి తోడుగా సహకారులుగా, పెద్దలుగా, పురుషులుగా, నాయన స్త్రీలుగా, సహకారిణులుగా, నాయన యువ సేవకు బృందంగా, క్రీస్తు సైనికులుగా, క్రీస్తు సైనికురాండ్రుగా ఉన్నటువంటి బిడ్డలందరినీ దర్శించమని, దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే ప్రభావ మరి ఈ సమయంలో నాయన బైబిల్ గ్రంథం నాయన యోబు గ్రంథం 23వ అధ్యాయాన్ని బైబిల్ పఠనం చేస్తుండగా తండ్రి నాయన మీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించండి. ఈ అధ్యాయంలో రాయబడినటువంటి లోతైన సందర్భమైన ధ్యానించుటకు నాయన కొద్దిపాటి పరిపూర్ణమైన, సంపూర్ణమైనటువంటి జ్ఞానంతో ఆ మాటలను అర్థం చేసుకోగలిగేటువంటి వివేచనా శక్తిని నాయన మాకు అనుగ్రహించమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను నా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి. ఆమేన్ తండ్రి. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో యోబు గ్రంథము 23వ అధ్యాయాన్ని బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుందాం. జయగడు నువ్వు ఇంకా ఎదురకు రావచ్చు తల్లి, గ్యాప్ ఉంది అంచకని మనకి. మనం చదువుకుందాం 23వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకుందాం ప్రియులారా. అప్పుడు యోబు ఎలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను. నేటి వరకు నేను మొరలిడుచుచు తిరుగుబాటు చేయుచున్నాను. నా వ్యాధి నా మూలుగుల కంటే భారముగానున్నది. ఆయన నివాస స్థానమునొద్ద నేను చేరినట్లు
ఆయన ఆయన ఎక్కడ కనుగొందునో ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడును గాక. అది నాకు తెలియబడును గాక. జైతులు దీట్లాట తీయమ్మ. ఆయన సన్నిధిని నేను ఆయన సన్నిధిని నేను నా వ్యాజ్యము వివరించెదను, నా వ్యాజ్యమును వివరించెదను. వాదములతో వాదములతో నా నోరు నింపుకొందును. నా నోరు నింపుకొందును. ఆయన నాకు ఆయన నాకు ప్రత్యుత్తరముగా ప్రత్యుత్తరముగా ఏమి పలుకునో ఏమి పలుకును అది నేను తెలుసుకొందును. అది నేను తెలుసుకొందును. ఆయన నాతో పలుకులు ఆయన నాతో పలుకులు ఆయన నాతో పలుకు మాటలను ఆయన నాతో పలుకు మాటలను గ్రహించుకొందును. గ్రహించుకుందును. ఆయన తన అధిక బలము చేత ఆయన తెలుగు చేత నాతో వ్యాజ్యమాడునా. నాతో వ్యాజ్యమాడునా. ఆయన అలాగు చేయక ఆయన అలాగు చేయక నా మనవి ఆలకించును. నా మనవి ఆలకించెను. అప్పుడు యథార్థవంతుడు అప్పుడు యథార్థవంతుడు ఆయనతో వ్యాజ్యమాడవచ్చును. ఆయనతో వ్యాజ్యమాడు వచ్చును. కావున నేను ఎన్నటికిని కావున నేను వెంటనే నా న్యాయాధిపతి వలన నా న్యాయాధిపతి వలన శిక్ష పొందకపోవుదును. శిక్ష పొందకపోదును. నేను తూర్పు దిశకు వెళ్ళినను నేను తూర్పు దశకు వెళ్ళినను. ఆయన అచట లేడు. ఆయన అచ్చట లేడు. పడమటి దిశకు వెళ్ళినను పడమట దశకు వెళ్ళిన ఆయన కనబడట లేదు. ఆయన కడబడలేదు. ఆయన పనులు ఆయన పనులు జరిగించుచు జరిగించుచు ఉత్తర దిశకు పోయినను ఉత్తర దిశకు పోయినను. ఆయన నాకు కానవచ్చుట లేదు. ఆయన కానవచ్చుట లేదు. ఎన్నో వచనం? 9 9వ వచనం చదువుకుందాం. ఆయన పనులు జరిగించుచు ఆయన పనులు జరిగించుచు ఉత్తర దిశకు పోయినను ఉత్తర దిశకు పోయినను. ఆయన నాకు కానవచ్చుట లేదు. ఆయన కానవచ్చుట లేదు. దక్షిణ దిక్కుకు దక్షిణ దిక్కుకు ఆయన ముఖము తిప్పుకొని ఉన్నాడు. ఆయన ముఖం తిప్పుకొని ఉన్నాడు. నేను ఆయన కనుగొనలేను. నేను ఆయన కనుగొనలేను. నేను నడుచు మార్గం ఆయనకు తెలియను. నేను నడుచు మార్గం ఆయన తెలియను. ఎలా చూడాలమ్మ ఇద్దరు? నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. నేను నడుచు మార్గం ఆయన తెలియను. ఆయన నన్ను పరిశోధించిన తర్వాత ఆయన నన్ను పరిశోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును. నేను సువర్ణ వలె కనబడుదును. నా పాదములు నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడిచినవి. ఆయన అడుగుజాడల విడువక నడిచినవి. నేను ఇటు అటు తొలగక నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని. ఆయన మార్గం అనుసరించుదుని. ఎన్నో వచనం? 12 12వ వచనం. వెరీ గుడ్. ఆయన పెదవుల ఆజ్ఞను ఆయన పదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. నేను విడిచి తిరగలేదు. ఆయన నోటి మాటలను ఆయన నోటి మాటలను నా స్వాభాభిప్రాయము కంటే నా స్వాభావం వాటి కంటే ఎక్కువగా ఎంచి తిని. ఎక్కువగా ఎంచుదుని. 13వ వచనం చదువుకుందాం. అయితే మనము అయితే మనము ఏక మనస్సు గలవాడు ఏక మనసు గలవాడు ఆయనను మార్చగలవాడెవడు? ఆయన మార్చబడడు. ఆయన తనకిష్టమైనది ఏదో ఆయన ఇష్టమైనది ఏదో ఆయన చేయును. ఆయన చేయును. నాకు విధింపబడిన దానిని నాకు విధింపబడిన దానిని ఆయన నెరవేర్చును. ఆయన నెరవేర్చును. అట్టి పనులను అట్టి పనులను ఆయన అనేకములుగా ఆయన అనేకములుగా జరిగించువాడై ఉన్నాడు. జరిగించువాడై ఉన్నాడు. కావున ఆయన సన్నిధిని కావున ఆయన సన్నిధిని నేను కలవరపడుచున్నాను. నేను కలవరపడుచున్నాను. నేను ఆలోచించినప్పుడెల్లా నేను ఆలోచించినల్లా ఆయనకు భయపడుచున్నాను. ఆయనకు భయపడుతున్నాను. దేవుడు నా హృదయమును కృంగజేసెను. దేవుడు నా హృదయం కృంగజేసెను. సర్వశక్తుడే నన్ను కలవరపరిచెను. సర్వశక్తుడే నన్ను కలవరపరిచెను. అంధకారము కమ్మి ఉండగను, అంధకారం కమ్మి ఉండగను. గాఢాంధకారము నన్ను కమ్మి ఉండినను. గాఢంధకారం నన్ను కమ్మి ఉండను. నేను నాశనము చేయబడి ఉండలేదు. నేను నాశనం చేయబడి ఉండలేదు. దేవతి దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. రైట్, మంచిది ప్రియులారా. మరి యొక్క సమయంలో యోబు గ్రంథము 23వ అధ్యాయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా చాలా సందర్భాలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఇక్కడ సందర్భాలుగా మనం దీన్ని విడగొట్టలేము, కానీ ఒక థియరీ రూపం, ఒక కథ రూపంలో ఇక్కడ చెప్పుకుంటున్నాడు యోబు గారు తన యొక్క వాదనని అంతటినే. సరే, ఈ ఎన్ని సందర్భాలు మనం తెలియజేయాలన్నప్పటికీ రైట్, మంచిది నాయన.
మరి ఇక్కడ మనకి సందర్భాలు కనబడుతున్నాయి. అయితే ఈ సందర్భాలను కూడా మనం తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం. దీనిని 4 భాగాలుగా విడగొట్టుకుందాం ఈ అధ్యాయం. మొట్టమొదటిగా మనం చేసేటువంటి పని ఏంటి? యోబు గ్రంథము 23 అధ్యాయంలో మొదటగా ఎన్ని వచనాలు ఉన్నాయని మనం చదువుకునేంతసేపుని 17 వచనాలు ఉన్నాయి కదా. ఈ 17 వచనాలని 4 భాగాలుగా విడగొట్టుకుందాం. ఎన్ని భాగాలు మోషబాబు? 4 భాగాలు. దాంట్లో 1 నుంచి 7 వచనాలు మొదటి భాగం. యోబు దేవునితో మాట్లాడాలని ఆశిస్తున్నాడు. యోబు గారు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నాడు? ఆయన దేవునితో మాట్లాడాలనుకుంటున్నాడు. ఇది మొదటి భాగం. ఇక రెండో భాగాన్ని మనం చూద్దాం. 8, 9 అంటే ఆ 2 వచనాలే యోబు దేవుని కొరకు వెతుకుతున్నాడట. యోబు దేని కొరకు వెతుకుతున్నాడు? ఆయన దేవుని కొరకు వెతుకుతున్నాడు. ఇది రెండవ భాగం. ఇక మూడో భాగాన్ని మనం చూసినట్టు 10 నుండి 12 వచనాలు. ఎన్ని? 10 నుండి 12 వచనాలు మనకి ఏమని సెలవిస్తున్నాయనంటే యోబు దేవుని మీద నమ్మకం ఉంచాడు. యోబు ఎవరి మీద నమ్మకం ఉంచాడు? ఆయన దేవుడి మీద. తన తల్లిదండ్రుల మీద కాదు, తన కుటుంబ వారి మీద కాదు, తన స్నేహితుల మీద కాదు. మరి ఎవరి మీద యోబు గారు నమ్మకం ఉంచాడనంటే దేవుని మీద నమ్మకం ఉంచాడు. ఇది మూడో భాగం. ఇక చివరి భాగం ఏంటి? 4వ భాగాన్ని మనం చూద్దాం. 13 నుంచి 17 వచనాలు. యోబు బాధలో దేవుడు గమనించినవని మనకి ఈ సందర్భం తెలియజేస్తుంది అనమాట. చివరి సందర్భం మనకి ఏమని తెలియజేస్తుందనంటే, చివరి భాగం మనకి ఏమని చెబుతుందంటే యోబు బాధలో దేవుడు గమనించినవి. అది నాయన మన బాధలైనా మన కష్టాలైనా దేవుడు గమనిస్తున్నాడని మనకు అర్థమైంది అనుకోండి, ఆ బాధలను మనం ఏమంటే ఆనందంగా సంతోషంగా అనుభవించగలుగుతాం. కానీ దేవునికి తెలియకుండా ఈ బాధ వచ్చేస్తుందని అనుకున్నాం అనుకోండి, మనం బ్రతకలేం పిల్లరా. కనుక ఆ బాధలు మనం చక్కగా అనుభవించాలనంటే యోబు గారు ఈ సమయంలో యోబు గ్రంథం మనకి చాలా ఊరటని ఆనందాన్ని కలిగిస్తుంది. సరే, ఇప్పుడు ఈ యోబు గ్రంథంలో ఆ యోబు గారు తన స్నేహితులు మాట్లాడినటువంటి సందర్భాలను మనం చూస్తున్నప్పుడు ఇది యోబు గారు 7వసారి మాట్లాడుతున్నటువంటి అధ్యాయంగా మనకి కనబడుతుంది. ఎన్నో అధ్యాయము? 23వ అధ్యాయంలో 7వసారి మాట్లాడుతున్నాడు అనమాట. ఎవరైనా? యోబు గారు. బెల్దద్ గారు 2 పర్యాయాలు మాట్లాడుంటారు, జోఫర్ గారు మాట్లాడారు, అలాగే ఎలిఫజ్ గారు కూడా మాట్లాడారు. వీళ్ళ మాట్లాడినటువంటి మాటలు కొన్ని సందర్భాలు అయితే ఇప్పుడు వాళ్ళ మాట్లాడినటువంటి మాటలకి 7వసారి అయిన ప్రత్యుత్తరాన్ని చెబుతున్నట్లుగా మనకు కనబడుతుంది. అంటే ఇప్పటికి ఎన్నోసారి మాట్లాడుతున్నారు యోబు గారు తన గ్రంథంలో? 23వ అధ్యాయం వచ్చేసరికి 7 పర్యాయాలు మాట్లాడినట్లు కనబడుతుంది. ఓకే, ఇది మొదటి పాయింట్. ఇక రెండవ పాయింట్ని మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఏమన్నా ఈ అధ్యాయంలో ఏమంటున్నాడైనా? మొదటి వచనం, అప్పుడు యోబు ఎలాగూ ప్రత్యుత్తరం ఇచ్చును, నేటి వరకు నేను మొరలిడుచు తిరుగుబాటు చేయుచున్నాను, నా వ్యాధి నా మూలుగుల కంటే భారంగా ఉన్నది. అవును కదా, ఆయన వ్యాధి ఆయన మూలుగుల కంటే భారంగా ఉందంట. భారంగా ఉంది కనుక నాకు మూలుగులు వస్తున్నాయని దేవుని యొక్క సముఖంలో ఆయన మొదటి భాగంలో మనం మాట్లాడుకున్నట్టు యోబుతో దేవుడు ఈ రీతిగా మాట్లాడాలని ఆశిస్తున్నాడు. ఆయన నివాస స్థానమునొద్ద నేను చేరినట్లు ఆయన ఎక్కడ కొనుగొందును అది నాకు తెలియబడును గాక. ఆయన సన్నిధి నేను నా వ్యాజ్యమును విశదపరచదును, వాదములతో తన నోరుని ఏం చేస్తాడట యోబు గారు? నింపుకుంటానంటున్నాడు. వాదం ఆడతానంటున్నాడు. ఎవరితోటినైనా? యోబు గారితోటి. ఇంకేమన్నాడు? కింద మాటలు మనం చూద్దాం. ఆయన నాకు ప్రత్యుత్తరముగా ఏమి పలుకును అది నేను తెలుసుకుందును, ఆయన నాతో పలుకు మాటలను గ్రహించుకుందును. ఆయన పలికే మాటలు నేను ఏం చేస్తాడట? జాగ్రత్తగా గ్రహించుకుంటానని అంటున్నాడు. ఆయన అధిక బలము చేత నాతో వ్యాజ్యమాడున, ఆయన అలాగూ చేయక నా మనవి ఆలకించును, అప్పుడు యథార్థవంతుడు ఆయనతో వ్యాజ్యమాడవచ్చును. ఇప్పుడు ఒక మాట అంటున్నారు యోబు గారు. ఏంటి మంచి మాట అని అంటే మనం చదువుదాం. 7వ వచనం చదవండి ఒకసారి నాయన. మోషబు 7వ వచనం చదువు. అప్పుడు యథార్థవంతుడు ఆయనతో వ్యాజ్యమాడవచ్చును, కావు నేను ఎన్నటికీ నా న్యాయాధిపతి వలన నేను శిక్ష పొందును అని అంటున్నాడు ఆయన. యథార్థవంతుడు ఆయనతో వాదం వాడవచ్చట. ఎవరితో వాదం ఆడవచ్చు అంటున్నాడు ఆయన యోబు గారు? దేవునితో. ఎవరు వాదం ఆడతారట? యథార్థవంతులు మాత్రమే.
అందుకనే యోబు గారి స్నేహితులు యోబు గారిని ఎన్నిసార్లు విమర్శించినా, ఎన్నిసార్లు దూషించినా, ఎన్నిసార్లు గేలి చేసినా ఆయన యథార్థవంతుడు గనకనే వారితో వాదిస్తున్నాడు. ఆ యథార్థతలో యథార్థవంతుడి నోట్లోంచి ఏమొస్తాయేమో మనం ఏం చెప్పుకున్నాం? సజ్జనుడు తన ధననిధిలో నుండి మంచి విషయాలను బయటికి తెస్తాడు. దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుంచి చెడ్డ విషయాలను బయటికి తెస్తాడు. ఇప్పుడు యోబు గారు యథార్థవంతుడు గనక వాదించడానికి ఆయనకి రైట్ ఉందని చెప్తున్నాం మనం. లాయర్లు కూడా ఎవరో యథార్థవాది, న్యాయవాదులు, జడ్జెస్ అంటారు వారిని. ఎవరినైనా లాయర్లని. అలాగే ఒక సమయంలో యోబు గారు కూడా తన స్నేహితులతో వాదిస్తున్నాడా అని అంటే యథార్థవాది ఏం చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు వాదించవచ్చు, కానీ తన స్నేహితులు వాదించట్లేదు, స్వద్విమర్శ చేస్తున్నారు. ఏమండి, ఆయన మీద అభియోగాలు, నేరాలు మోపుతున్నారు. ఇది సరైనది కాదు అని యోబు గారు తన మాటల ద్వారాగా వాక్యాన్ని స్థిరపరుస్తున్నారు. అప్పుడు యథార్థవంతుడు ఆయనతో వ్యాజ్యమాడవచ్చును. కావున నేను ఎన్నటికీ న్యాయాధిపతి వలన నేను కోర్టుకు వెళ్తున్నాడనంటే, నాకు న్యాయం కావాలని వెళ్తున్నాడంటే అతనికి శిక్ష రాదు. కోర్టుకు ఎవరు వెళ్తారో? న్యాయం కోసం పోరాడేవాడు వెళ్తాడు. న్యాయం కోసం పోరాడుతున్నాడంటే అతను చేసేది సత్యం గనక, సత్యం కొరకు అతను పోరాడుతున్నాడు గనక అతనికి ఏ శిక్ష కలగదు. అన్యాయం కొరకు వెళ్తే ఏం కలుగుతుంది? శిక్షలే వస్తాయి. ఎదుటివాడిది నీకు ఆశిస్తే అది ఏంటి? అది అన్యాయం. అది దానివల్ల నీకు శిక్ష వస్తుంది. నీది అనుభవించకుండా పోతుంది, అప్పుడు ఎదుటివానిది కూడా అనుభవించకుండా మనం పోతాం. కనుక మనకున్నది మనం అనుభవించాలంటే మనం యథార్థవంతులుగా ఉండాలి, న్యాయవంతులుగా ఉండాలి. అప్పుడు వాదన చేస్తే మన వాదన నిజమని నిరూపించబడుతుంది. నిరూపణ ద్వారాగా మనకి ఏముండదు అంటే శిక్ష ఉండదని యోబు గారు తన మాటల ద్వారాగా తెలియజేస్తున్నాడు. 8వ వచనం, నేను తూర్పు దిశకు వెళ్ళినను ఆయన అచ్చట లేడట. యోబు గారు ఏమంటున్నాడో చూడండి. నేను తూర్పు దిక్కుకు వెళ్ళాను, అయితే అక్కడ లేడంటే అక్కడ ఉంటాడని కాదు, వెతుకుతున్నాడు ఆయన. రామచంద్రపురం అంతా తిరిగా నాకు ఎక్కడ కనపడలేదేటా నువ్వు అని అంటారు మన వాళ్ళు మాట్లాడినప్పుడు. అయితే ఆయన వేరే దిక్కున ఉంటాడు, ఈయన వేరే దిక్కున ఉంటాడు. ఇప్పుడంటే ఈజీ అయిపోయింది, ఎక్కడున్నా సరే ఫోన్తో 2 నిమిషాల్లో పట్టేసుకుంటున్నారు. ఏమన్నా ఫోన్ చేస్తే పలానా సెంటర్ అంటే అక్కడికి ఇమీడియట్లీ వెళ్ళి వాలిపోతున్నారు. సరే, ఇక్కడ యోబు గారు అంటున్నాడండి దేవుని ఉద్దేశించి ప్రియులారా, నేను తూర్పు దిశకు వెళ్ళినను ఆయన అచ్చట్లేడు, పడమట దిశకు వెళ్ళినను ఆయన కనబడట్లేదు. ఆయన ఏమండి, ఆయన పనులు జరిగించుచు ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానవచ్చట్లేదు. దక్షిణ దిశకు ఆయన ముఖము త్రిప్పుకొని ఉన్నాడు, నేను ఆయనను ఏం చేయలేను అంటున్నాడు. ఆయన కనుగొనలేను అని అంటున్నాడు ప్రియులారా. ఏమండి, ఉత్తర దిశకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏం చేయలేరట? కనుగొనలేమంటున్నారు. కనుగొనాలంటే ఏం చేయాలి మరి? కీర్తనల గ్రంథంలో మనకు ఒక మాట కనపడుతుంది. ఈ సందర్భాన్ని బట్టి ఒక మాట మనం చదువుదాం. నేను తూర్పు దిక్కుకు వెళ్ళినా, పడమటి దిక్కుకు వెళ్ళినా, ఏమంటే ఉత్తర దిక్కు వెళ్ళినా, దక్షిణ దిక్కు వెళ్ళినా ఆయన నాకు కనబడలేదని యోబు గారు అంటున్నారు కదా. ఇప్పుడు ఏమంటే దావీదు గారి కాలానికి, వెరీ గుడ్ నాయన, దావీదు గారి కాలానికి భక్తుడు ఏమంటున్నాడో, ఆయన ఎక్కడెక్కడ ఉన్నాడో అని చెబుతున్నాడో మనం ఆలోచించేద్దాం. యోబు గారి కాలం ఎప్పటి కాలము? దావీదు గారి నాటి కాలం కాదు. నోవాహు గారు, అబ్రహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు, మోషే గారి కంటే ముందున్నటువంటి కాలంలో ఉన్నవారు ఎవరైనా? యోబు గారు. వెరీ గుడ్. ఇప్పుడు ఈ యోబు గారు నేను 4 దిక్కులకి వెళ్ళాను, దేవుడు నాకు కనబట్టలేదు అంటున్నాడు కదా. దావీదు గారి కాలానికి వద్దాం. దావీదు గారి కాలం అంటే సుమారు ఇంచుమించు 3000 సంవత్సరాల తర్వాత చెబుతున్నాడు అనమాట ఒక ఆయన. యోబు గారి తర్వాత సుమారు 3000 సంవత్సరాల తర్వాత చెబుతున్నటువంటి దావీదు గారి మాట మనం చూద్దాం. 139వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. కీర్తనలో 139వ అధ్యాయం 7వ వచనం చదువు. ఇంతకు తీసావు కదా నాయన మోషే బాబు, ఆ సందర్భాన్ని చదువుదాం ఒకసారి. 139వ అధ్యాయం 7వ వచనం చదువు. తీసావా నాయన? ఏమని రాయబడింది అక్కడ? నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోదును అని అంటున్నారు చూడండి. ఎవరైనా కీర్తనాకారుడు దేవుడితో అంటున్నాడు జయగడు, నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పోదును, నేను ఆకాశమునికి ఎక్కును, నువ్వు అక్కడ ఉన్నావట. దేవుడు ఎక్కడ ఉన్నాడటమ్మా? ఆకాశమునికి ఎక్కిన అక్కడ ఉన్నాడట. నేను పాతాలను పొండుకొని నీవు అక్కడ ఉన్నావు, నేను వేకు రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతలను పోయినా అక్కడ ఉన్నావు. అక్కడ నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకుంటుంది, గాఢాంధకారం నన్ను మరుగు చేయదు, నాకు వెలుగు కలిగి రాత్రి వలుండును, నేను
కానుకొని చీకటైనను కాకపోయినా అని అంటున్నాడు. అంటే దేవుడు ఎక్కడున్నాడని చెబుతున్నాడు ఈయన? ఆకాశానికైనా భూమికైనా భూమి కిందనైనా దేవుడు ఉన్నాడని చెప్తున్నాడు. అలాంటప్పుడు ఈ భూమి మీద ఉండడు ఆయన? 4 దిక్కుల కింద మనం అనుకున్నాం. సముద్రంలోనూ ఆకాశంలో ఉన్న దేవుడు భూమి మీద ఉండలేడా? అంటే యోబు గారు నాకు కనబడట్లేదు అన్నాడు కానీ ఆ తర్వాత కాలాల్లో కీర్తనకారుడు మాట్లాడుతుంటూ ఏమండి ఆయన అంతటా ఇంకా మనం నూతన నిబంధనకు వచ్చేసినప్పుడు ఆయన అంతటా అందరూ మారు మనసు పొందాలనుకున్నాడు. ఎక్కడెక్కడ ఎవరెవరో ఈ భూమి మీద ఉన్నటువంటి వారందరి గురించి కూడా మాట్లాడుతున్నాడు. అంతటా అందరూ ఏమండి అక్కడ ఎవరు ఉన్నారంటే దేవుడు ఉన్నాడు కనుక. యోబు గారు తూర్పు దిక్కు వెళ్ళానన్నాడు, అక్కడ కనబడలేదు అన్నాడు. ఇప్పుడు 10వ వచనం చూద్దాం. నేను నడుచు మార్గం ఆయనకి తెలియను, నేను నడుచు మార్గము ఆయనకి ఏంటట ఆయన తెలియనట. ఇదే కీర్తన గ్రంథం మనం ఇందాక ఇప్పుడు చదువుకున్నాం కదా, అక్కడికి వెళ్దాం చూడు ఒకసారి 139లో ఆ భాగాల్లోనే ఏమండి పై మాటల్లో మనకు కనబడుతుంది. యోబు గారు మాట్లాడుతున్నటువంటి మాటను బట్టి మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ ఒక సందర్భం మీనా నాతో అందరితో మాట్లాడుతుంది. ఏమంటున్నాడు ఆయన? మరొకసారి 10వ వచనం. నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన శోధించిన తర్వాత నేను సువర్ణ వలె కనబడుదును. నా పాదములు ఆయన అడుగుజాడలు విడవక నడిచినవి, నేను అటు ఇటు తొలగక ఆయన మార్గమును సంచరించేది. నేను అటు ఇటు తిరగలేదట జైతెల్లెలాగా. నేను అటు ఇటు తిరగలేదు, ఆయన మార్గాలను అనుసరించి నేను నడుచుకున్నాను. నేను నడుచు మార్గం ఆయనకు తెలియను అని అంటున్నాడు కదా. అలా నేను మాట్లాడకూడదు, మోసపోతా నేను పాడైపోతుంది. ఎవరో యోబు గారు ఏమంటున్నాడు? నేను నడుచు మార్గం ఆయనకు తెలియను అన్నాడు. కీర్తనకారుడు కూడా ఏమంటున్నాడు? యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉంటివి. నేను కూర్చుండుట లేచుట కూడా నీకు ఏంటట తెలియను. నేను కూర్చుండడము తెలుసు, నేను లేవడము తెలుసు అంటున్నాడు. యోబు గారు కూడా ఏమంటున్నాడు? నేను నడిచే మార్గం ఆయనకి తెలియను. ఒక పాట కూడా ఉంటుంది మనకి సంతోష గీతాల నుంచి. దైవ సేవకులను ఈ మధ్యకాలంలోనే సంతోష గీతాల ద్వారా మన కీర్తనలు నేర్పిస్తున్నారు ఆయన. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును అని అంటున్నాడు కదా. అదే నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయనను శోధించిన తర్వాత నేను ఎలా మారిపోతానంటున్నాడు ఆయన? సువర్ణ వలె మారిపోతానన్నాడు. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను. ఏమండి యోబు గారు ఏమంటున్నాడట? ఆయనను శోధించిన తర్వాత నేను సువర్ణ వలె మారేదను అని అంటున్నాడు. నా పాదములు ఆయన అడుగుజాడలు విడవక నడిచినవి, నేను అటు ఇటు తిరగక ఆయన మార్గమును అనుసరించి నేను నడిచాను అని అంటున్నాడు. ఆయన దేవుని మార్గాలు ఎలా అయితే నడిచాడో మోషే బాబు, ఇదిగో నేను ఈ రోజు నుంచి 2026 నుంచి ఆయన మార్గాల్లో నేను నడవాలని అనుకుంటున్నాను. ఆ తదుపరి నేను చనిపోయిన తర్వాత మీరు కూడా ఎవరి మార్గాల్లో నడవాలి? యోబు గారు ఎలాగైతే దేవుని మార్గాల్లో నడిచారో మా తండ్రి గారు కూడా దేవుని మార్గాల్లో నడిచేవాడు. ఆయన పొద్దుట మమ్మల్ని స్కూల్కి తీసుకుని వెళ్ళేవారు. మరలా స్కూల్ నుంచి ఆయన తీసుకెళ్ళి వచ్చిన తర్వాత మరలా పొలానికి వెళ్ళేవారు. పొలంలో దేవుని వాక్యాన్ని ఆయన ధ్యానించేవారు. పొలం నుంచి పని అయిపోగానే మరలా ఇంటికి వచ్చేవారు. మాకు భోజనాలు వడ్డించి మమ్మల్ని శుభ్రం చేసిన తర్వాత మరలా పండుకునేవారు. మరలా వైఎస్ఆర్ నగర్ మేము వెళ్ళేవాళ్ళం. వైఎస్ఆర్ నగర్ ఆరాధన చూసిన తర్వాత మరలా ఇంటికి వచ్చేవాళ్ళు. మరలా స్కూల్కి వెళ్ళేవారు. మరలా మా నాన్నగారు పొలం వెళ్ళేవారు. ఆయన మార్గాలు ఇవే. ఆయన మార్గాలు ఎలాగే నడిచాడు, మేము కూడా ఎలా నడవాలన్న ఆలోచన నీకు రావాలి. యోబు గారిని బట్టి ఆయన దేవుని మార్గాల్లో నడిచాడు. ఇదిగో యోబు గారిని బట్టి నేను తీసుకుంటున్నాను. నేను కూడా నా మార్గాలు దేవుని మార్గాల్లో నేను నడవాలని. ఎక్కడ సంఘం ద్వారాగా సువార్త ప్రకటింపబడుతుంది నేను అక్కడికి వెళ్తాను తండ్రి, అది నా మార్గం. ఆ మార్గాల్లో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? రాతికి రాయి కానీ, మన కాళ్ళకి దెబ్బ కానీ, మన చేతులకి గాయాలు కానీ తగలకుండా ఆయన కాపుదలని భద్రతని అనుగ్రహిస్తాడు. ఇప్పుడు 13వ వచనం చూద్దాం. అయితే ఆయన ఏక మనసు గలవాడు, ఆయనను గూర్చి మాట్లాడగలవాడెవడో? ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయను. ఆయన తనకిష్టమైనది ఏదో ఏం చేస్తాడు దేవుడు? అదే చేయను. నాకు విధింపబడిన దానిని ఆయన నేను నెరవేర్చును. అంటే నాకు ఏం విధింపబడిందో, నాకు శ్రమలు వచ్చినాయి మోసపోయేలాగా, నాకు కష్టాలు వచ్చినాయి, నాకు నష్టాలు వచ్చినాయి, ఆయన నాకు విధించాడు. అది ఏమవుతుందో అవని నాకు విధింపబడిన దాన్ని ఆయన నెరవేర్చును. అట్టి పనులు ఆయన అనేకము జరిగించువాడై ఉన్నాడు. కావున ఆయన సన్నిధిని నేను కలవరపడుచున్నాను. నేను కలవరపడుతున్నాను ఎందుకనంటే ఇప్పుడు ఆయన నన్ను కొట్టాడు, రేపొద్దున తిడతాడు, రేపొద్దున మరలా కొడతాడు, ఎల్లుండు ఒకవేళ తమరవచ్చు నన్ను. కనుక ఏ రోజుకి ఏమవుతుందో నాకు తెలియదు. కలవరపాటు
వాన వచ్చింది, ఇప్పుడు మేఘాలు వచ్చినాయి, మబ్బులు వచ్చినాయి, తుఫాను వచ్చింది, గాలి వేసింది, ఏమండి ఆ ఊరును వర్షం వచ్చేస్తుంది. ఇలా ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఎలా ఉంటుంది? ఏం జరుగుతుందిరా బాబు అని కలవరపడతాం కదా. యోబు గారు కూడా అలాగే కలవరపడుతున్నారు. ఎలా కలవరపడుతున్నారు యోబు గారు? తన బిడ్డలు పోయారు, ఏమండి ఆస్తి పోయింది, అంతస్తులు పోయినాయి, ఇవన్నీ ఒక ఎత్తు అనుకుంటే ఆయనకున్నటువంటి చక్కటి శరీర సౌందర్యం పాడైపోయింది. ఏమండి శరీరం నిండా వ్యాధులు, రోగాలు, పురుగులు, ఇవన్నీ ఇంతటి రోగాన్ని, వేదనని అనుభవిస్తూ అంటున్నాను. నేను కలవరపడుతున్నాను. నేను ఆలోచించినప్పుడల్లా ఆయనకు భయపడుచున్నాను. నేను ఆలోచిస్తుంటే ఏమొస్తుందట ఆయనకి? భయం వేస్తుంది. దైవ సేవకులు వాక్యం చెప్పమన్నప్పుడు కూడా నాకు భయం వేస్తుంది. ఏ మాట చదువుతుంటే ఏమీ అర్థం కాదు, భయం వేసి వచ్చేస్తుంటుంది. ఓ పక్కనేమో సమయం అయిపోతుంటుంది, ఓ పక్కన వాక్యం ప్రిపరేషన్ అవుతున్నాడు, వాక్యం రాదు. ఏంటి తండ్రి ఇలాగే అయిపోతుంది తండ్రి అని భయం పెడుతుంటాను. యోబు కూడా అలాగే భయపడుతున్నాడు. ఏనన్నా ఇంకేమన్నాడు చూడండి. నేను ఆలోచించినప్పుడల్లా ఆయనకు భయపడుచున్నాను. దేవుడు నా హృదయంను కృంగజేసును, సర్వశక్తుడే నన్ను కలవరపరచును. ఇప్పుడు ఆయన ఒక అనుభవానికి వచ్చేస్తాడు. ఏమని? దేవుడే నన్ను ఏం చేశాడట? నా హృదయాన్ని కృంగజేశాడు, సర్వశక్తుడే నన్ను కలవరపరిచాడు. ఇక నేను భయపడవలసినటువంటి పని లేదు. మనుషుల ద్వారా నన్ను ఎవరైనా కలవరపడితే నేను భయపడాలి, మనుషులు కాబట్టి. మనుషులు కాదు కదా, నా మీద అధికారిగా, నా మీద తీర్పరిగా నా దేవుడు ఉన్నాడు, నాకు న్యాయాన్ని చేస్తాడు, ఆయన ద్వారాగా నేను శిక్ష పడను అని అంటున్నాడు. అంటే చూడండి, అప్పటికి ఎన్నో బాధలు అనుభవించాడు, ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నాడు. ఇంకా ఆయనకు ఉన్నటువంటి ఆ నిరీక్షణ ఏంటి అంటే దేవుని పట్ల నమ్మకమే ఆయన్ను అంత గొప్పవాడిగా చేసింది. యోబుకు వచ్చినటువంటి ఆ బాధలను బట్టి, స్నేహితులు మాట్లాడుతున్నటువంటి ఆ మాటలను బట్టి, ఇదేమీ నాకు వద్దులేని స్నేహితులతో కలిసిపోయి, భార్యతో కలిసిపోతే మన అందరం ఇప్పుడు చదువుకోవాల్సిన పని లేదు. ఆయన ఎవరితోనూ ఏం చేయలేదైనా కలవలేదు. ఆయన ఎవరితోటి కలవలేదు, దేవునితో మాత్రమే కలిసి ఉన్నాడు. అందుకని అంతమందిని మరలా తిరిగి పొందుకుంటాడు. మనం యథాధ్యాయంలో మనం చదవగలిగితే చూద్దాం. చివరిగా ఆయన ఏమంటున్నారు? 16వ వచనం, దేవుడు నా హృదయం కృంగజేసును, సర్వశక్తుడే నన్ను కలవరపరచును, అంధకారము కమ్మియుండినను, గాఢాంధకారము నన్ను కమ్మియుండెను, నేను నాశనము చేసి ఉండలేదు. గాఢాంధకారం కమ్ముకున్నా ఏనా ఇంకేటట? అంధకారం కమ్ముకుంటే ఇప్పుడు ఉన్న పాలంగా ఇక్కడ చీకటి అయిపోయిందనుకో, మన ఇంటికి ఎలా వెళ్ళగలము? ఇప్పటికిప్పుడు చీకటి పడితే వెళ్తాం. గాఢాంధకారం కమ్ముకుంటే, అంధకారం కమ్ముకుంటే రాదు. ఇప్పుడు మనం ఎక్కడికో ఊరికో రామచంద్రపురం వెళ్ళాం, అక్కడి నుంచి బీభత్సమైన వర్షం వచ్చేస్తుందని గాలి కొమ్మేస్తున్నాం, మనం ఇక్కడ రాగలమా? రాలేము. అలాగే అంధకారము, గాఢాంధకారము ఇవన్నీ కమ్ముకుని నా మీదకు వచ్చిన నేను నాశనము చేయబడి ఉండలేదంటున్నాడు. కారణం ఏంటో తెలుసా? గాఢాంధకారము, ఇంకొకటి ఏంటంటే అంధకారం బిడ్డల విషయంలో వచ్చింది, గాఢాంధకారం విషయం పనివారి విషయంలో వచ్చింది. ఏమండి అంధకారం ఆస్తి విషయాలు వచ్చినాయి, గాఢాంధకారము ఒంటిలు, గొర్రెలు, గాడిదలు, ఎద్దులు, వీటి వల్ల అంధకారాలు వచ్చినాయి, గాఢాంధకారాలు వచ్చినాయి. ఆయనను చీకటి కమ్మేసి ఉండినను నేను నాశనం చేయబడలేదు. ఇన్ని నాశనం అయినాయి కదా, దాన్ని సజీవునిగా ఉంచాడు. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఈరోజు కూడా కష్టాలు ఉన్నాయి మన ముందు, నష్టాలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి. ఆయనను దేవుడిని సజీవునిగా నిలబెట్టాడు. ఎందుకని నిలబెట్టాడు? వీటినన్నిటిని నువ్వు జయించి రావాలని. ఎప్పుడైతే ఇలాంటి వాటిని అన్నీ జయిస్తావో, యేసుక్రీస్తుల వారు ఒక మాట అన్నారు. ఏమని తెలుసా? నా నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తల్లినైనను, చెల్లినైనను, ఎండ్లనైనను, భూములనైనను విడిచిపెట్టిన ప్రతివాడు దీన్ని పొందుకుంటాడు. దేన్ని పొందుకుంటాడు? నిత్య జీవాన్ని పొందుకుంటాడు, 100 ఫలాన్ని పొందుకుంటాడు అన్నాడు. కనుక క్రీస్తు కొరకు మనం అన్నీ వదులుకోవాలి. ఇప్పుడు యోబు గారు దేవుని కొరకు ఎన్ని వదులుకున్నాడు? అన్నీ వదిలేసుకున్నాడు. అందుకనే తిరిగి దేవుడి మరలా ఏమిచ్చాడు? రెట్టింపించాడు. ఏ బిడ్డలను అయితే తీసేసుకున్నాడో మరలా అదే బిడ్డలను ఇచ్చాడు, రెట్టింపు. ఎన్ని గాడిదలను అయితే పోయినాయో అన్ని గాడిదలు, ఎన్ని ఎద్దులైతే పోయినాయో, ఎన్ని ఒంటులైతే పోయినాయో, ఎన్ని ఆడగాడిదలైతే పోయినాయో రెట్టింపించేసాడండి దేవుడు. మరి బిడ్డల్ని, పోయినటువంటి బిడ్డల్ని 10 మందిని ఇచ్చాడు కదా, మరి మిగతా వారు పరదేశంలో ఉన్నారు, మిగతా బిడ్డలు ఏనండి వాళ్ళు కూడా ఆ దేశంలో యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు లేరని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఏమంటున్నాడంటే చివరిగా ఆయన ఇచ్చే ఫైనల్ స్టేట్మెంటు, నేను
ఏమో ఇప్పుడు అలా చేయకూడదులే. ఆ గాఢాంధకారం కమ్మని నేను నాశనము చేయబడి ఉండలేదు. నేను నాశనం చేయబడలేదు. నేను ఉన్నాను. నేను బ్రతికే మనందరం ఇంకా ప్రాణాలతో ఉంటే ఏదైనా మనము దేవుని కొరకు సాధించగలదు. అట్టి ధన్యత కృపను దేవుడు మరి మనకి అనుగ్రహించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుని నేటి ఈ కార్యక్రమము ముగించుకుందాం. మోషేబాబు ప్రార్థనతో నేటి ఈ రాత్రి కాలపు కుటుంబ ప్రార్థన మనం ముగించుకునే ప్రయత్నాలు చేద్దాం. మోషేబాబు ఇంకెలాగో అంతే జస్ట్ మళ్ళీ ప్రార్థన. పర్వాలేదు మాకు అని తిండి గచ్చి మీకు అని తినమంటారు ఇది మీకు అని తిండి ట్రీగా తిని వాక్యం చేయడం వాడిని తిండి ఆ వాక్యం తినమే విని విట్టు వేడుగారు మరొందులో ఫైన్ రాసుకుంటుంది ఈ ట్రీగా తినండి యోగ్రాన్నం తిండి 23 ఐటమ్ తినకుండా తిన్నాయి ఆ వాక్యం తినమే విని విట్టు వేడుగారు మరొందులో ఫైన్ రాసుకుంటుంది తిండి ఇంకా తిన్నాడు గారు ఉంటున్నాను విట్టు వేడుకుంటుంది తిండి కృష్ణుడు పెట్టిన పడుతుంది ఆమేన్. జై తల్లి ప్రార్థన. ప్రార్థన పడతాయి ట్రీగా దించుకో ట్రీగా వాకింగ్ చేయకుంటారు వాకుతున్న అది చైమ పురుగులు వచ్చిన ఉట్రీ కదండి వాకింగ్ చేయకుండా మీరే సత్తి సామంతండి ఉట్రీ కదండి యోగులంతండి 23 వచ్చేది చదువుతాను కదండి మమ్మల్ని రద్ద చేసి ఇలా చేయండి ఈ ఉట్రీ కదండి ఇంకా అయితే రోగులు అన్న ముట్టేసుకొని ఏ కృష్ణ పరమతండి ఏమో ప్రార్థన చేసుకుందానన్న. ప్రార్థన. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా ప్రేమగల తండ్రి, మీ దయగలిగిన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. నాయన ఈ సమయంలో జరుగుతున్నటువంటి యొక్క పరిచర్య, రాత్రి కాలంలో జరగవలసి ఉన్నటువంటి పరిచర్ను ముందుగానే నాయన చేయడానికి మీరు ఇచ్చిన ఈ చక్కటి భాగ్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతులు చెల్లించుకుంటూ దేవా, మరి యొక్క సమయంలో యోబు గ్రంథము 23 అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నిలబెట్టినందుకు కృతజ్ఞతలు తండ్రి. ఆ యొక్క సమయంలో ఈ పరిచర్ని వీక్షిస్తున్నటువంటి ప్రియులైన బిడ్డలందరినీ మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. వారు వంతుగానైనా మీరు ఏ పరిచర్ని అయితే నియమించారో ఆ పరిచర్యలో నీ బిడ్డలందరూ కూడా నూరంతలుగా ఫలించే భాగ్యాన్ని దయచేయండి. అలా యొక్క సమయంలో మా యొక్క ఓదురు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి స్థానిక సంఘాలను జ్ఞాపకం చేసుకున్నాం. వారిని, వారి కుటుంబాలని, సంఘ బిడ్డలందరినీ దీవించండి. సంఘానికి నాయకులుగా, పెద్దలుగా, ఉపదేశకులుగా, కాపురులుగా, అలాగే విశ్వాసులుగా ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకున్నాం. ముఖ్యంగా వాక్యాలను అందిస్తున్నటువంటి దైవ సేవకుల కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రభు వారి బిడ్డలను నాయన వారి యొక్క సతీమణి గారిని మీరు దీవించి ఆశీర్వదించమని, అలాగే తండ్రి ప్రభు యొక్క పరిచర్యలో నాయన తండ్రి ఎంతవరకు మమ్మల్ని ముందుకు నడిపించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఎంతవరకు జరిగినటువంటి యొక్క పరిచర్యలో నాయన తండ్రి యొక్క పరిచర్ని అంతటిని నీ నా మహిమార్థమే జరిగించి తండ్రి మీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఎంతవరకు నేను ఓపికతో నాయన పరిచర్యలో నేను వాడబడినటువంటి నీ 20 బిడ్డలను దీవించమని, ఆశీర్వదించమని తండ్రి. మరొక పర్యాయం ప్రభావ మీ పాదసన్నిధిలో కలిసి మీతో మాట్లాడుకునే పర్యంతం వరకు మీ యొక్క దయగలిగిన కృపగలిగిన హస్తాలతో మమ్మల్ని నింపమని, నడిపించమని నా ప్రభువును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను నా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్ తండ్రి. అందరికి వందనాలనైనా. మే గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.